ఆనాడు అయ్యో పాపం పేదోళ్ళ బిడ్డ గుండో అరగుండో ఏదో ఒక గుండు గెలవని కదా అని ఈ తెలంగాణ ప్రజలు నీకు ఓటేసిరు. మరి 5 ఏళ్లల్లా నిజామాబాద్లో గుండు కానీ కరీంనగర్లో ఉన్న అరగుండు కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది లేదు, తెలంగాణ రాష్ట్రానికి తెచ్చింది లేదు. నరేంద్ర మోడీ గారు జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వలేదు, నరేంద్ర మోడీ గారు ITIR కారిడార్ ఇవ్వలేదు. ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రానికి నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ ఇచ్చింది ఏంటంటే గాడిద గుడ్డి ఇచ్చిండ్రు. ఇగో ఈ గాడిద గుడ్డే 10 ఏళ్ల తెలంగాణ రాష్ట్రానికి నరేంద్ర మోడీ ఇచ్చిండ్రు. నేను ఇవాళ అడుగుతున్నా, మా సీనాన్నని ఇట్లే పట్టుకోమంటున్నా, దీన్ని మాట్లాడినంతసేపు పట్టుకొని పేద ప్రజలకు తెలంగాణ సమాజానికి చూయించు. ఎందుకంటే తెలంగాణకు బీజేపీ నరేంద్ర మోడీ ఏమిచ్చిండయా అంటే కర్ణాటకకేమో చెంబిచ్చిండు, ఆంధ్రప్రదేశ్కేమో మట్టి చెంబెడు నీళ్ళు ఇచ్చిండు, తెలంగాణకు మాత్రం గాడిద గుడ్డిచ్చిండు. ఈ గాడిద గుడ్డిచ్చినందుకు గుండు అరగుండుకు ఓటేయాలనా నేను అడుగుతున్నా. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని భారతీయ జనతా పార్టీ మాయ మాటలతోని వంచి తెలంగాణను ఆక్రమించుకోవాలని చూస్తున్నారు. మొన్న అయోధ్యలో జరిగిన రాముడు కళ్యాణం జరగకంటే ముందే 15 రోజుల ముందు అక్షింతలు ఊరూరు పంపించరు. నేను అడుగుతున్నా, తెలంగాణ వేద బ్రాహ్మణులను ఇక్కడికి వచ్చిన పెద్దలను ఎక్కడైనా కళ్యాణం ముగిసిన తర్వాత కళ్యాణంలో పంచిన అక్షింతల్ని మనం వధూవరుల మీద మనం చల్లుతాం. అక్కడ అయోధ్యలో రాముడు కళ్యాణం జరగకంటే ముందే 15 రోజుల ముందే అక్షింతలు ఊరూరా ఇంటింటికి ఇక్కడ బియ్యంలో పసుపు కలిపి అవి ఇంటింటికి పంపించిందంటే హిందూ సాంప్రదాయాలను అవమానించి హిందూ సాంప్రదాయాలను దెబ్బతీసే విధంగా కళ్యాణం జరగకుండానే అక్షింతలు పంచడం ద్వారా శ్రీరాముడిని అవమానించింది భారతీయ జనతా పార్టీ నాయకులు కాదా, బండి సంజయ్ కాదా అని నేను అడుగుతున్నా. ఈ దేశంలో ఉండే హిందువులు హిందూ ఆచారాన్ని పాటించే పెద్దలందరూ ఆలోచన చేయండి. రాజకీయాల కోసం రాముడిని కూడా వదలడం లేదు. ఎవరు కాదయా, మనందరం రాముడి భక్తులం కాదా? శ్రీరామనవమి చేయలేదా? హనుమాన్ జయంతి చేయలేదా? దసరా, దీపావళి, సంక్రాంతి, ఉగాది పండుగలు, వినాయక చవితులు చేయలేదా? బతుకమ్మలు ఆడలేదా? బోనం కుండలు ఎత్తలేదా?